రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తెలంగాణలో మంత్రుల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది. నిన్న మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖ వివాదం తీవ్ర దుమారాన్ని రేపగా తాజాగా మరో మంత్రి జూపల్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇక్కడ ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఈ రెండు వ్యవహారాల్లోనూ మంత్రికి అధికారులకు మధ్య పంచాయతీ. ఇంతకీ జూపల్లి ఎపిసోడ్ ఏంటి? ఐఏఎస్ అధికారి విఆర్ఎస్ తీసుకోవడం ఏంటి? అసలు కొత్త పంచాయతీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధిత ఉన్నతాధికారులకు అస్సలు పడటం లేదట. ఈ క్రమంలోనే చెలరేగిన వివాదమే చిలికి చిలికి గాలివానలా మారింది. ఎవరూ ఎలాంటి కంప్లైంట్స్ చేయకుండానే ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ విఆర్ఎస్కు అప్లై చేయడం గమనార్హం. అంటే స్వచ్ఛందంగా పదవీ విరమణ కోరారు ఆయన. మంత్రి జూపల్లి రిజ్వీ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంకా 8 సంవత్సరాల సర్వీసు ఉండగానే రిజ్వీ అకస్మాత్తుగా వ్యక్తిగత కారణాలంటూ విఆర్ఎస్ తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. మంత్రి హోదాలో జూపల్లి ఇచ్చిన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రిజ్వీ పట్టించుకోలేదట. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూపల్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారట. అదే చివరకు సీఎం వద్దకు చేరిందని తెలుస్తోంది. అయితే నిజాయితీ అధికారిగా పేరున్న రిజ్వీ మంత్రి జూపల్లి ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అలాగే మద్యం లేబుళ్ల తయారీ విషయంలో తల ఎత్తిన వివాదం నేపథ్యంలో రాజీనామా చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. హై సెక్యూరిటీ హాలోగ్రామ్స్, 2D బార్ కోడింగ్ లేబుల్స్ తయారీ టెండర్లకు సంబంధించి అధికార పార్టీ నేతల మధ్య జరుగుతున్న వారిలో రిజ్వీని బలుపశువుని చేశారన్న ఆరోపణలు సైతం వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగానే రిజ్వీ విఆర్ఎస్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పెట్టుకున్న అప్లికేషన్కు గవర్నమెంట్ ఆమోదముద్ర వేసేసింది. ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇక ఇదే టైంలో రిజ్వీ విఆర్ఎస్ను తిరస్కరించాలని మంత్రి జూపల్లి స్వయంగా సిఎస్కు రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతేకాదు రిజ్వీపై మంత్రి జూపల్లి సంచలన ఆరోపణలు కూడా చేశారు. దీంతో రిజ్వీ రాజీనామా వ్యవహారంలో అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలే నిజమా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇక రిజ్వీ పర్సనల్ రీజన్స్తోనే తప్పుకుంటున్నట్లు చెప్పినప్పటికీ ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కేవలం 2 ఏళ్ల కాలంలోనే 4 శాఖలకు బదిలీ చేయడంపై ఆయన మానసికంగా ఇబ్బందులు పడ్డారని తెలిసింది. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయంలో రిజ్వీ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ కార్యదర్శిగా, జెన్కో, ట్రాన్స్కో చైర్మన్, ఎండీగా నియామకం అయ్యారు. ఆ తర్వాత 2024 జూన్లో మరోసారి ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం కమర్షియల్ ట్యాక్స్ సెక్రటరీగా నియమించింది. అనంతరం ఆయనకు ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పచెప్పింది. ఇక గత నెలలో జరిగిన బదిలీలలో ఆయనను జిఏడి పొలిటికల్ కార్యదర్శిగా నియమించింది. ఇక ఇదే ఆయనను ఇబ్బంది పెట్టిందని టాక్. ఇదిలా ఉంచితే జూపల్లి లెటర్లో మాత్రం భిన్నంగా ఆరోపణలు చేశారు. రిజ్వీ అనుచితంగా ప్రవర్తించడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అంతేకాదు విధుల్లో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొనడం సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా మంత్రిగా తన విధులకు ఆటంకం కలిగించారని జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించే పనులు చేశారని చెప్పారు. ఈ సందర్భంలోనే ఆయన చేసిన కొన్ని పనులను కూడా జూపల్లి సిఎస్ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఈ వివాదం హాట్ టాపిక్గా మారింది. మొన్న కొండా సురేఖ, ఇవాళ జూపల్లి కృష్ణారావు, రేపు ఎవరో
ఏది ఏమైనా మంత్రుల పంచాయతీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. గవర్నమెంట్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఇవి ఆయుధాలుగా మారుతున్నాయి. ఇప్పటికే పాలన మీద పట్టు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్న ఇలాంటి టైంలో మంత్రుల పంచాయతీలు, వివాదాలు ఒక్కొక్కటిగా తెరపైకి రావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలుగా చెప్పుకోవాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రాబోయే రోజుల్లోనైనా ఇటువంటి వ్యవహారాలు జరగకుండా జాగ్రత్త పడతారా లేదా అన్నది వేచి చూడాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.